కర్నూలు నగర శివార్లలోని జగన్నాథ గట్టుపై దాదాపుగా 130 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ 86 కోట్ల రూపాయలతో క్లస్టర్ యూనివర్సిటీ భవన నిర్మాణాలను చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ భవన నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్కు చేసిన పేమెంట్లో కొంత నిబంధనలను ఉల్లంఘించినట్లు సమాచారం రావడంతో డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి రాష్ట్ర ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ భవన నిర్మాణానికి సంబంధించి మొదట 86 కోట్ల రూపాయలతో పనులు చేపట్టగా ఆ అంచనా వ్యయము దాదాపుగా 139.65 కోట్ల రూపాయలకు అంచనాలు పెరిగినట్లు సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భవన నిర్మాణానికి సంబంధించి నిధుల డ్రాకు సంబంధించి అప్పట్లో యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసినటువంటి డాక్టర్ శ్రీనివాసులు ప్రమేయం లేకుండా నిధులను మ్యాపింగ్ చేసినట్టు కూడా కొన్ని సందర్భాలలో మీడియా సమావేశంలో కూడా అప్పట్లో క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసిన శ్రీనివాసులు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ క్లస్టర్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి సంబంధించిన నిధుల వ్యయంపై నిబంధనలు ఉల్లంఘించినట్టు డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి స్థాయిలో ఆ భవన నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏసీబీ కానీ లేదంటే సిఐడి అధికారుల చేత విచారణ చేయించాలని కూడా సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నత విద్యామండలిని కోరారు. ఈ నేపథ్యంలో డోన్ ఎమ్మెల్యే కోరిక మేరకు ఉన్నత విద్యామండలి అధికారులు సంబంధిత కర్నూలులోని క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రస్తుతం పనిచేస్తున్న కట్టా వెంకటేశ్వర్లకు భవన నిర్మాణాలకు సంబంధించిన పూర్తి అంచనా వ్యయము సంబంధించి మరికొన్ని వివరాలను సమర్పించాల్సిందిగా కూడా 3 నెలల క్రితం ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుత క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు ఈ క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి మొదట ఎవరి ఖాతాలో నమోదయ్యాయి, ఆ నిధులు రిజిస్టార్ అకౌంట్లో నుంచి ఆయన ప్రమేయం లేకుండా మ్యాపింగ్ చేసి ఎంత నిధులను డ్రా చేశారు తదితర పూర్తి ఈ భవన నిర్మాణానికి సంబంధించి నిధుల డ్రా చేసిన సందర్భానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఒక నివేదికను ఉన్నత మండలికి సమర్పించినట్టు సమాచారం. దీంతో ఈ భవన నిర్మాణానికి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినట్టు సమాచారం రావడంతోనే పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని కూడా ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేయడంతోనే ప్రస్తుత క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు ఈ భవన నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించినట్టు సమాచారం. పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటి కాంగ్రెస్ పార్టీ అస్తిత్వమే కోల్పోయిన పార్టీ, అటువంటిది ఇప్పుడిప్పుడే ఏదో వెలుగులోకి వస్తుంది, ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది, ఏదో 10 మంది కూర్చొని నాయకులతో మాట్లాడదామనేసి ఒక మహిళ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు వస్తే అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా గందరగోళం చేసి పెట్టారు. ఏంటి పరిస్థితి, ఏంటి దాని కారణాలేంటి? కాంగ్రెస్ పార్టీలోనే కాదు, అన్ని రాజకీయ పార్టీల్లోనే చిన్న చిన్న డిస్ట్రిబ్యూట్స్ ఉంటాయి, లేవని ఏ పార్టీలో లేకుండా ఉండవు. కాకపోతే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఈ నాయకులకి లీడర్లు అనే వాళ్ళు కొద్దిగా దగ్గరగా లేకపోవడము, కొద్దిగా మేడం రిజర్వ్గా ఉండడము, మేడమే అందరితో మాట్లాడాలని చూస్తుంది, కానీ ఆ సమయ సందర్భము ఈ టైం గ్యాప్ వల్ల కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవమే. అది కూడా 2 నియోజకవర్గాలు అంతే, ఒకటి కళ్యాణదుర్గం, 2 గుంటకల్. అదర్వైజ్ మిగతా నియోజకవర్గాలను సక్రమంగా ఉన్నాయి, సక్రమంగా కలిసి పనిచేస్తూ ఉన్నారు. పార్టీ అంటే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఆ పార్టీలో నుంచే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇంకా ఇలా చూసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, రాష్ట్రపతుల వరకు పోయినారు. అటువంటిది ఆమె అంటే చాలా అసంతృప్తికి లోనైంది, అంటే మీడియా వక్రీకరించడం కాదు, చాలా అసంతృప్తికి లోనైంది అన్నట్టు కూడా సమాచారం ఉంది. దానిపైన ఏమంటారు? పార్టీ ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, విభజన చేయడం వల్ల జనాలు దూరం అయిపోయినారు అనే మాట కన్నా మేమేం చెప్తామంటే, కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు, జగన్మోహన్ లెటర్ ఇచ్చాడు, సిపిఐ లెటర్ ఇచ్చింది. ఇంతమంది ఇచ్చిన తర్వాత ఎక్సెప్ట్ సిపిఎం తప్ప అందరూ లెటర్ ఇచ్చారు. విభజించండి, స్టేట్ని విభజన చేయండి, తెలంగాణలో చాలా ఏళ్ళ నుంచి హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయని చాలామంది చెప్పారు. ఒకవేళ మేము విభజించకపోయినా ఆ పక్క సుష్మా స్వరాజ్ మేడం స్పష్టంగా చెప్పింది, మీరు చేయకపోతే మేము ఇమ్మీడియట్గా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే చేస్తామని. కాబట్టి అందరూ బాధ్యులే. దీనికి కాంగ్రెస్ని బలిపశం చేస్తున్నారు అందరూ కలిసి తాగితే. అదర్వైజ్
స్టేట్ డివైడ్ చేసిన దాంట్లో మాత్రం అందరి భాగస్వామ్యం ఉందని స్పష్టంగా చెప్పగలం మేము. షర్మిల వచ్చేసి ఒక సామాజిక వర్గానికే మద్దతు ఇస్తున్నారు, పదవులని వాళ్ళకే కట్టబెడుతున్నారు, ఇతర సామాజిక వర్గానికి పెద్దపీట వేయట్లేదు, అందుకే మొన్న స్టేజ్ మీద కూడా వాళ్ళని పిలవలేదు, అందుకే గందరగోళ పరిస్థితి అంటున్నారు. నిజమా అది? ఇప్పుడు స్టేజ్ చిన్నదన్న, స్టేజ్ చిన్నదైనప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీకి బాధ్యులైనటువంటి నాయకులు మాత్రమే స్టేజ్ మీదకి రావండి, మిగతా వాళ్ళు కింద కూర్చోండి అని చెప్పింది మేడం గారు. మేడం మాట తూచా తప్పుకోకుండా పైన ఎక్స్ట్రా ఒక్కరు కూడా కూర్చోలే. ఎవరైతే స్టేట్ బాధ్యులు ఉన్నారో ఆ స్టేట్ బాధ్యులు మాత్రమే కూర్చోవడం జరిగింది. ఫస్ట్ ఏమో అందరూ దూరారు. అందరూ దూరిన తర్వాత అక్కడ కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉంటే మేడం కిందికి దిగి ఇది కరెక్ట్ కాదు, అందరూ ఎక్కద్దండి స్టేజ్, అటు ఉండే తక్కువ సీట్లు ఉన్నాయి, అందరికీ అవకాశం రాదు, కాబట్టి ఎవరైతే స్టేట్ క్యాడర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కూర్చోమని చెప్పడం వల్ల స్టేట్ క్యాడర్ మేము మాత్రమే పైన కూర్చొని కార్యక్రమం నిర్వహించినాం. ఈ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వాళ్ళు మాట్లాడుకొని మామూలు కార్యకర్తలు కొంచెం ఆగ్రహవేశాలతో ఈ పదవులు కావాలనే దీంతో కూడా కొంత గందరగోళం జరిగింది తప్ప అదర్వైజ్ పెద్ద మరీ మీడియా చెప్పినంత మీడియా చూపించినంత ఏం లేదు ఆడ. తర్వాత ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు వైసీపీ పోటీగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. భవిష్యత్తులో మన షర్మిల గారు వచ్చిపోయారు కాబట్టి భవిష్యత్తులో మీరు ఏమైనా ప్లానింగ్లో ఉన్నారా? అంటే ప్రజా సమస్యల పైన పోరాటాలు చేసే ఉద్దేశం ఏమైనా ఉందా జిల్లాలో? ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ టూర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేడం గారు ఖచ్చితంగా అన్ని ప్రోగ్రాంలు ఇస్తారు. మేము కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో మండలాలకు వెళ్ళి విలేజ్లోకి వెళ్ళి బూత్ కమిటీలతో సహా అన్నీ వేసి మేము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటే సిద్ధాంతంగా ఉన్నాం. ఇది మీరు చెప్తున్నది ఏదైతే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు అంటూ మీడియా పెద్ద చేసి చూపించింది, అయితే ఆ పరిస్థితి అయితే లేదు. కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చాయి, దాన్ని అన్నీ కూడా మేము యూనిటీగా మాట్లాడుకొనేసి ముందుకు పోతున్నాం. అదేవిధంగా కూటమి అవలంబిస్తున్న విధానాలు ఏదైతే ఉన్నాయో దానిపైన కూడా పోరాటాలు చేయడానికి మేము సమాయత్తం అవుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అఖిల్తో ఆర్కే సూర్య, స్వతంత్ర న్యూస్, అనంతపురం జిల్లా. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి భూభారతి రెవెన్యూ చట్టంకు సంబంధించినటువంటి ఇదివరకే ఇటు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి జిల్లాకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ నెల 3వ తారీఖు నుంచి ఈ యొక్క భూభారతి రెవెన్యూ చట్టాన్ని గ్రామాలకు వెళ్ళి ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తహసీల్దార్కు సంబంధించినటువంటి సిబ్బంది నేరుగా గ్రామాలకు వెళ్ళి ఈ రెవెన్యూ చట్టాల పట్ల భూ సమస్యలు ఎవరికైనా రైతులకు ఉంటే వాటిని నేరుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి గ్రామ స్థాయిలకు రెవెన్యూ అధికారులు వెళ్ళి తహసీల్దార్తో పాటు వారి యొక్క సిబ్బంది వెళ్ళి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3 నుంచి ప్రారంభమైనటువంటి ఈ భూభారతి చట్టం అనేటువంటిది అధికారులు గ్రామాలకు నేరుగా వెళ్ళి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా, రైతులందరూ కూడా ఈ యొక్క గ్రామ సదస్సులలో వారి యొక్క ఈ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని దరఖాస్తు రూపంలో అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ రెవెన్యూ చట్టాలకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క రైతులు అందరూ కూడా వచ్చి అక్కడ దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. తహసీల్దార్ బృందము ఇటు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సదస్సులు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇలాంటి ప్రదేశాలలో అక్కడ ఈ తహసీల్దార్ బృందం అయితే ఆ గ్రామ స్థాయిలో వెళ్ళి అక్కడ అవగాహన కల్పిస్తూ రైతులకు సంబంధించినటువంటి సమస్యలను దరఖాస్తు రూపంలో పరిశీలించడం జరుగుతుంది. ఆ యొక్క ఈ రెవెన్యూ సదస్సులలో ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు నేరుగా దరఖాస్తులు ఏ విధంగా అందించాలి, దరఖాస్తులో ఏ అంశాలను జతపరచాలి అనేటువంటి అంశాలను కూడా ఈ అధికారులు అయితే రెవెన్యూ సదస్సులలో పూర్తిగా అవగాహన కల్పిస్తూ వారి యొక్క దరఖాస్తులనే స్వీకరించుకోవడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్లు అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదివరకే ఈ అధికారులంతా కూడా ఈ దండోరా రూపంలో కానీ టామ్ రూపంలో కానీ రైతులకైతే చెప్పడం జరిగింది. నేరుగా గ్రామాలకు రెవెన్యూ అధికారులు తహసీల్దార్తో పాటు సిబ్బంది మీ గ్రామాలకే వస్తారు కాబట్టి
మీ భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అక్కడ దరఖాస్తు చేసుకోవాలని తెలపడం జరిగింది. అయితే ప్రతి గ్రామాలలో రెవెన్యూ సదస్సులు అనేటువంటివి ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 3వ తారీఖు నుంచి ఇటు ఈ నెల 20వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు అనేటువంటివి నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా గ్రామాల్లో వచ్చినటువంటి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. రైతులకు ఉన్నటువంటి భూ సమస్యలు ఏవైనా కావచ్చు, ఇటు గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పట్టాలకు సంబంధించి కావచ్చు, తర్వాత పోడు భూములకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఏ సమస్యలు రైతులు ఉన్నా కానీ ఈ యొక్క రెవెన్యూ సదస్సులలో వారు అప్లికేషన్ దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు అనంతరము రెగ్యులర్ గా గ్రామాలలో వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో పూర్తిగా వాటిని దరఖాస్తులను ఉంచుతూ వాటిని పరిష్కార దిశగా ఆలోచించాలని చెప్పేసి ఇటు వివిధ జిల్లాలో ఉన్నటువంటి ఈ కలెక్టర్లు అయితే అధికారులకైతే సూచించడం జరుగుతుంది. ఈ నెల 20 వరకు ఇదే విధంగా ఈ గ్రామాలలో గ్రామ స్థాయిలో రెవెన్యూకు సంబంధించినటువంటి సదస్సులను ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ రైతులు ఇచ్చినటువంటి దరఖాస్తులను అన్ని తీసుకొని ఈ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో పొందుపరిచి ఆ తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశలో కల్పించాలని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ యొక్క గ్రామ రెవెన్యూ సదస్సులలో కొద్దిపాటి కొంత ఘర్షణలనైతే చోటు చేసుకోవడం జరిగింది. కానీ అందరూ కూడా రైతులు తమకున్నటువంటి భూ సమస్యలను నేరుగా వచ్చేసేసి దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ నెల 20వ తారీఖు వరకు ఇంకా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ మహేందర్ తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్. సాగుకాలం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులకు అటవీ శాఖ అధికారులకు మాత్రం ప్రచండ యుద్ధం జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్, జన్నారం, కవ్వాల్ అటవీ ప్రాంతాల్లో కూడా గత దశాబ్దాల కాలంగా గిరిజనులు, ఆదివాసులు పోడు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు మాత్రం తన పోడు భూములో వెళ్ళదని చెప్పేసి కూడా అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనతో ప్రస్తుతం కొంతమంది ఆదివాసులు, గిరిజన నాయకులతో పాటు తెలంగాణ రైతు సంఘం నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ పోడు భూముల సంబంధించి ఎలా చూస్తారు మీరు? అటవీ శాఖ అధికారులు ఎలాంటి వేధింపు గురి చేస్తున్నారు మిమ్మల్ని? ఏదైతే 40 సంవత్సరాల నుంచి వెళ్ళి పోడు భూములు కొట్టుకుంటున్నామో దానికి అడవి శాఖ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టడము, ఇక్కడ పట్టా లేదు మీకు, ఇక్కడ దున్నకూడదు, మీరు ఇక్కడికి రావద్దని చెప్పేసి మమ్మల్ని బయటికి నెట్టడము, దాని చుట్టూ చెంటు కొట్టడము. సార్ మాకు పట్టాలు ఉన్నాయి, గతంలో 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇచ్చిరు కానంటే అది సంబంధం మీరు రెవెన్యూ వాళ్ళని అడుక్కోండి, మాకు సంబంధం లేదని చెప్పటము. విపరీతమైన కేసులు పెట్టడం, తీసుకుపోయి లేదంటే మీకు ఏదైనా పట్టా ఉంటే మీరు రెవెన్యూ ఆఫీసులు అడుక్కోండి, ఇక్కడ మీరు అడగడానికి ఏం వీల్లేదు అని చెప్పడము. చాలా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కొట్టుకుంటూ వాళ్ళు వ్యవసాయం సాగు చేసుకుంటున్నా కూడా ఈ సాగులో కూడా మేము ఉన్నాం సార్ అని చెప్పినా కూడా లేదు బాయ్, మేము కేసులు పెడతామంటే మీరు ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకున్నానుడు. తీసుకొచ్చి మొక్కలు పెట్టడము, మొక్కలు పెట్టిన తర్వాత మొక్కలు తీసేసిన తర్వాత మీరది వాళ్ళే తీసేయడము, వాళ్ళు వచ్చి మళ్ళీ మీరు పెట్టద్దు బాయ్, ఇక్కడికి రావద్దు, మేము పెట్టుకుంటామని చెప్పేసి బెదిరించి కేసులు పెట్టడం జరుగుతూ ఉన్నది. ఈ ఆదిలాబాద్ జిల్లాలో కొంత స్టాకపల్లి అనే గ్రామం, నీలువాయి, కోటపల్లి, ఇటుపోతే భీముని, కర్జీ భీంపూర్, లింగాలి, సింతపూడి ఇట్లా జరుగుతూ ఉన్నది సార్. అది తక్షణమే గవర్నమెంట్ దీన్ని జోకింగ్ చేసుకొని వాళ్ళకి తక్షణమే చర్య తీసుకొని పట్టాలు ఖచ్చితంగా ఉన్నాయా లేవా చూసి ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ చర్య తీసుకోవాలని అనుకుంటాం సార్. మేము ముఖ్యంగా మనతో పాటు కొంతమంది రైతు సంఘం నాయకులను చెప్పండి, ఈ ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి వర్షాకాలం రాగానే రైతులకు, పట్టణ శాఖ అధికారులకు ప్రచండ యుద్ధం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలామంది పైన అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అటు సిర్పూర్ కానీ, జన్నారం కానీ అటవీ ప్రాంతంలో ఉన్న రైతులను వేధిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఒక రైతు సంఘం నాయకుడు మీరు ఏం చేస్తారు, ఎలా చూస్తున్నారు ఈ పరిస్థితి? వర్షాకాలం సీజన్ వస్తుందంటే రైతాంగం ఎంతో ఉత్సాహంగా పంటలు పండించాలనే లక్ష్యంతో రైతాంగం ముందుకు పోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మేము ఎందుకు అంటున్నామంటే పోడు వ్యవసాయాన్ని నమ్ముకొని పోడునే జీవనంగా కొనసాగిస్తున్న కొంతమంది పోడు రైతులకు ప్రభుత్వం ఈరోజు శాపంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అంటున్నామంటే
దాదాపు 3-4 తరాల నుంచి పోడు వ్యవసాయం సాగు చేసుకుంటూ పోడు మీదనే జీవనాన్ని కొనసాగిస్తున్న కొన్ని కుటుంబాలు ఈరోజు చిద్రావిద్రం అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటున్నామంటే ఫారెస్ట్ అధికారులు గ్రామాలలోకి వెళ్ళేసి మీరు పోడు కొట్టుకున్న భూమిలోకి పోవద్దు, మీరు పోతే మీ మీద కేసులు పెడతామని ఈరోజు పోడు అధికారులు గ్రామాలలో మీటింగులు పెడుతూ పోడు రైతాంగానికి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మేమంటున్నాం, ఇప్పటికైనా పోడు రైతులు అనేక మంది దాదాపు ఇటు నెన్నెల, వేమనపల్లి, అదేవిధంగా ఇటు భీమిని, దహేగాం, అదేవిధంగా ఇటు జన్నారం, ఈ అనేక ప్రాంతాలలో ఈరోజు పోడు కట్టుకొని జీవిస్తున్న రైతులకు ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఎందుకు అంటున్నామంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తూతుమంత్రంగా నామమాత్రంగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఏదో కాలయాపన చేస్తూ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వని పరిస్థితి. కానీ ప్రజాపాలన ప్రజలే మా ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చుంది. పోడు కొట్టుకున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని మా మేనిఫెస్టోలో రాసుకున్నాం. వీళ్ళందరికీ పట్టాలు ఇస్తామని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఒక విధంగా పోడు రైతులకు పట్టాలు ఇస్తాం, పోడు రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రైతాంగం కోసం మాట్లాడుతూనే మరోవైపుకు సంబంధిత అధికారులను ఉసిగల్పుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటున్నామంటే ఇప్పటికీ కొంతమందికి పోడు భూములకు పట్టాలు వచ్చాయి, కొంతమంది పోడు కొట్టుకొని ఉన్న వాళ్ళకి ఇప్పటికీ పట్టాలు రాలేదు. అంటే పోడు రైతులకు ముందు పోయినా వెనక్కికెళ్ళినా నుయ్యి గొయ్యిలా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పోడు కొట్టుకున్న రైతాంగానికి తక్షణమే పట్టాలు ఇవ్వాలి, పోడు కొట్టుకొని పట్టాలు రాని వాళ్ళకు కూడా పట్టాలు తక్షణం ఇవ్వాలి. పోడు కొట్టుకున్న ప్రతి రైతానికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్తించే విధంగా చూడాలి. అనేక ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంతో రైతుల మీద కేసులు బలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి, పోడు రైతులకు అండదండలు ఇవ్వాలి, పోడు రైతులను చైతన్యం చేయాలి. కానీ పోడు రైతులు పోడు భూములకు వెళ్ళి కొట్టే బయటికి పంపాలనే లక్ష్యం ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మేనిఫెస్టోలో రాసుకున్నట్టుగానే పోడు రైతాంగానికి ఆదుకోవాలి, పోడు రైతాంగానికి సకల సౌకర్యాలు కల్పించాలి. ప్రతి పోడు రైతులు కూడా ఉపయోగపడే విధంగా, సహకరించే విధంగా, పోడు పండించుకునే విధంగా సంబంధిత అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అదేవిధంగా కలెక్టర్లు కానివ్వండి, పోడు రైతులకు అండగా ఉండాలి, పోడు రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. లేని ఎడలా ఖచ్చితంగా ఈ జిల్లాలో చాలా మంది పోడు రైతులు, పోడు కొట్టుకొని ఉన్న రైతులందరూ కూడా ఏకం చేస్తాం. పోడు రైతులని ఐక్యం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. పోడు రైతులు చివరి వరకు పంట పండించుకునే వరకు రైతాంగానికి అండగా ఉంటామని అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలు అందించాలని కూడా రైతు కూలీ సంఘం డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 2006 అటవీ హక్కుల చట్టం కూడా వర్తింపజేయాలని చెప్పేసి ఎవరైతే గత 10 సంవత్సరాలు సాగు చేస్తున్నారో వాళ్ళకు పట్టాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు జిల్లా శ్రీనివాస్, ఆంధ్ర టీవీ, మంచిర్యాల.